అనేక రకాల అగచాట్లకు గురవుతూ ఉంటే రాష్ట్ర సర్కారు మాత్రం అందాల పోటీల్లో సేవ తీరుతూ ఉంది. చాలా విచారించదగినటువంటి విషయం ఇది, చాలా బాధపడేటువంటి విషయం. రైతులంతా కూడా ఈ సర్కారు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోకపోయినా రైతు బంధు విషయంలో కానీ, రుణమాఫీ సంపూర్ణంగా చేయడంలో కానీ, బోనస్ ఇవ్వడంలో కానీ, సకాలంలో ఏ రకమైన సహాయం అందించకపోయినా రైతులు కష్టపడి వాళ్ళు పంట పండిస్తారంటే చివరికి కొనే దగ్గర అనేక రకాల అవస్థలకు రైతాంగాన్ని గురి చేస్తుంది సర్కారు. రాష్ట్రంలో ఈరోజు ప్రతిరోజు సగటున ప్రతి మండలంలో ఏదో ఒక గ్రామంలో రోజు రైతులు ధర్నా చేస్తున్నారు, రోడ్ల మీదకి వస్తున్నారు. ఇది ఎవరు రాజకీయ పార్టీలు చేస్తున్న కార్యక్రమం కాదు. రైతాంగం స్వచ్ఛందంగా తమకు తాము వీధుల్లోకి వచ్చి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు, వాళ్ళ ఆగ్రహాన్ని వెలిపిస్తున్నారు. ఏం కోరుతున్నారు వాళ్ళు? మేము పండించినటువంటి పంటను కొంటాన్న సర్కారు ఎందుకు కొంటలేదు? సకాలంలో కొనుగోలు కేంద్రాల దగ్గర పడిగాపులు ఎందుకు గాయాల్సి వస్తుంది? కాంటా వేయడానికి కొన్ని రోజులు, కాంటా వేసినాక మళ్ళీ లారీలకు ఎత్తడానికి కొన్ని రోజులు, లారీలు ఎత్తిన తర్వాత అవి అన్లోడ్ అయ్యేదాకా కొన్ని రోజులు, వెరసి 10 రోజులు, 15 రోజులు, 20 రోజుల పాటు రైతులు వాళ్ళ ధాన్యం సర్కారు కొనడం కోసం, ఈ ప్రాసెస్ కంప్లీట్ కావడం కోసం వాళ్ళు ఎదుర్చూపు. తీవ్రమైనటువంటి ఎండలు ఇప్పుడు ఎందుకు ఇంత వైఫల్యం సర్కారుకు? ఏం జరుగుతుంది అసలు? రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో ట్రాన్స్పోర్ట్ టెండర్లు ఏవైతే ఉంటాయో సర్కారు కొనుగోలు కేంద్రాలను ఓపెన్ చేసిన తర్వాత ఈ కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లుల దాకా లేదా సర్కారు నిర్దేశించినటువంటి ఏవైనా గోడౌన్ల దాకా రైతుల యొక్క ఈ ధాన్యాన్ని తరలించడానికి ఉండేటువంటి ఈ మొత్తం వ్యవస్థలో ట్రాన్స్పోర్ట్ చాలా కీలకం. గతంలో మా సర్కారు ఉన్నప్పుడు ట్రాన్స్పోర్ట్ చాలా పారదర్శకంగా ఎవరికైతే వాహనాలు ఉన్నాయో, ఎవరైతే వాహనాలు సమకూర్చగలరో అటువంటి వాళ్ళనే టెండర్లో పాల్గొనేటువంటి కండిషన్ పెట్టి వాళ్ళు సకాలంలో వాహనాలు కనుక సప్లై చేయకపోతే రద్దు చేసేది వాళ్ళు. అందుకని ఎప్పుడు వాహనాల కొరత లేకుండా చాలా జాగ్రత్తగా మానిటర్ చేసేది. కానీ ఇవాళ ఏమైతుంది కాంగ్రెస్ సర్కారులో? ప్రతి జిల్లాలో వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలకు వాళ్ళ ట్రాన్స్పోర్ట్ వసతులు లేకున్నా, ట్రాన్స్పోర్ట్ లైసెన్సులు లేకున్నా దొంగ కాగితాలను సృష్టించి అధికారులను అందరినీ కూడా తమ అదుపాజ్ఞలో పెట్టుకొని తమ సొంత కార్యకర్తలకు ఈ టెండర్లు ఇచ్చుకోవడం మూలంగా ఇవాళ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయింది. వాళ్ళ చేతులు ఎవరి చేతిలో వాహనాలు లేవు, వాళ్ళు పోయి వేరే అదే వాహనాలు తెచ్చుకోవాలి. ఈ అదే వాహనాలు అనేక పనులలో పోతుంటాయి కాబట్టి వీళ్ళు మానిటర్ చేసుకోలేకపోతున్నారు సకాలంలో. ఇది ఒక పెద్ద సమస్య. గనీ బ్యాగులు రావట్లేదు సకాలంలో, వచ్చినా కొత్త గనీ బ్యాగులు ఇస్తలేరు, మొత్తం సగం 50-50 చేస్తున్నారు. మూడవది, ఎత్తినటువంటి ధాన్యం మిల్లుల దగ్గర తగిలిపోతే మిల్లు వాళ్ళు తరుగు తీస్తున్నారు, బాజాప్తా చెప్పి తీస్తున్నారు. మేము తీసేదే ఇంత, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్లు వాళ్ళ మీద నియంత్రణ లేదు సర్కారుకు.